ప్రభువునందున్న పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ చెప్పారా? అన్నాళ్ళు చెప్పారా? మర్చిపోయారా? ఇంటికి రా ఏమన్నా తెచ్చారా? అందరికి వందనాలండి. వెరీ గుడ్ పిల్లరా, ప్రభు ప్రేమను బట్టి ఈ దినం చాలా కాలం తర్వాత మీ దగ్గరికి రావటానికి ప్రభు సహాయం చేశారు. చాలా సంవత్సరాల కిందట మన ప్రియులు పెద్దలు యశయ్య గారు విజయవాడ నుంచి పి విల్సన్ గారిని, తెనాలి పెదరావు నుంచి నన్ను పిలిచి సభలు జరిగించి గుండ్లకమ్మలో బాప్తిస్మాలు ఇవ్వటానికి ఆ దినాల్లో ఆ కార్యాన్ని జరిపించడానికి నన్ను కూడా ఆహ్వానించారు. తర్వాత మరోసారి రావటం జరిగింది. మరోసారి సంఘం తరఫున ఎక్కడో కాలనీలో ఎక్కడో వివాహం చేయటానికి మ్యారేజ్ రిజిస్ట్రార్గా కూడా పిలిచారు. అంటే 3 పర్యాయములు మీ సంఘంలో సహవాసంలో మరి నేను సాహసం కలిగి ఉండటానికి ప్రభు సహాయం చేశారు. సరే, చిన్న మాట ప్రార్థన చేసిన తర్వాత మిగిలిన సంగతులు దైవగ్రంథంలో నేర్చుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమతో ఇంతవరకు కూడా కాపాడినందుకే స్తోత్రాలు. బలహీనంగా ఉన్నాను నాయన, బలపరచండి. సంఘానికి అవసరమైన సంగతులు తేటగా వివరంగా అందించాలి. స్థానిక సంఘంలో కూడి వస్తున్న వీళ్ళందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. దీవించండి. భారము బాధ్యత వహించి ఈ కార్యం జరిగిస్తున్న పెద్దలను నాయనా, వారి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సేవా పరిచయలో ఎంతమంది సహకారులు వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి నాయనా. మరి సహోదరుడు సైరస్, మరి వారి మట్టి కూడా వందనాలు. పెట్లమండలో పరిచర్య కొరకు వెళ్ళారు. మరి సాయంకాలం వెళ్ళవలసిన స్థలానికి మరొక సహోదరుడు పరిచర్యకు వెళ్ళారు. మీరు బలంగా వాడుకుని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు కృపచేత మమ్మల్ని ఈ స్థలానికి సమకూర్చి ఎంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయం కొరకే స్తోత్రాలు. ప్రభువా, మీ దాసుడు బలహీనుడు, స్వరాన్ని ముట్టండి. నీ గ్రంథంలో తేటైన సంగతులను వివరంగా మాట్లాడండి. మా బాధ్యతలు ఏమిటో, మా ఆత్మీయ జీవితం ఎలాగుందో మమ్మల్ని మేము పరిశీలించుకొని రాబోయే దినాల్లో నీ మహిమ కొరకై చక్కగా పనిచేయటానికి ఒక్కొక్కరి బలపరచండి. యేసు ప్రభువు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మా పిల్లారా, నా పేరు నా పేరు ఆశీర్వాదం. అందరూ నన్ను ఆశన్న అని పిలుస్తారు. నాకు దగ్గరగా ఉండేవారు, మా బంధువులు, స్నేహితులు, ఆత్మీయ సహోదరులు అందరూ కూడా ఆశన్న అని పిలుస్తారు. మాది ప్రకాశం జిల్లానండి. పరిచర్య గుంటూరు జిల్లా తెనాలిలో పెదరావుల్లో చేస్తున్నాం. కానీ నేను పుట్టి పెరిగింది, చదువుకుంది కూడా ప్రకాశం జిల్లాలో పెద్ద దోర్నాల మండలం చిన్నగుడిపాడు అనే గ్రామంలో మా సొంతూరు అది. నా భార్యది కూడా పక్కనే బొమ్మలాపురం. విన్నారు ఈ పేర్లు ఎప్పుడన్నా? అమ్మ, విన్నారు ఎప్పుడన్నా? ఏంటి ఊరిని చూస్తున్నారేంటి? వెళ్ళలేదు? ఎప్పుడు వెళ్ళలేదా? మీకు చూపెట్టమంటే చూపెడతానండి. మీ పెద్దలకు మాట్లాడి ఒక బస్సు మాట్లాడనండి, బస్సులు వేసుకుని ఆ ఊరు వెళ్ళొద్దాం. శ్రీశైలంకి దగ్గరలో ఉంటాయి. సరే, అది పరిస్థితి అన్న నాయనా. ఓకే ఓకే రైట్. దయచేసి గమనించండి. ఆ దినాలలో, అంటే నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని 52 సంవత్సరాలు అయింది. అంటే 20 సంవత్సరాల వయసులో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అంత పూర్వం నేను కమ్యూనిస్టుని, దేవుడు అంటే ఒప్పుకునేవాడిని కాదు. మా పూర్వీకులందరూ విగ్రహాధికులు, బొమ్మలకు ముఖ్యవారు. కానీ దేవుని ప్రేమ చేత మరి దేవుడు ఆ నిర్ణయంలో ఉన్నాను కనుక దేవుడిని పట్టుకున్నాడు. 20 సంవత్సరాల వయసులో నేను యేసు ప్రభువుని నమ్ముకొని నా చెడ్డ అలవాట్లన్నీ మానేసి, ఆ తర్వాత
బాప్తిస్మం పొంది రామయ్యపట్నం, కావలి దగ్గర రామయ్యపట్నంలో 4 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత 1970లో నాకు వివాహమైంది. అప్పుడు తెనాలి ప్రాంతంలో బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్గా, రెవెన్యూ పాస్టర్గా ఆ ప్రాంతానికి వెళ్ళాను. చేబ్రోలు, అమృతూరు, పెదరావు ఈ 3 ప్లేసుల్లో 20 సంవత్సరాలుగా పనిచేశారు. వాక్య సత్యం అర్థమైన తర్వాత నేను దేవుని దగ్గర కనిపెట్టాను, ప్రభువా ఈ నామకార్థుల మధ్యలో ఉంటాం నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మీ చిత్తమైతే మీరు బయటికి పిలిస్తే మరి మీ పని చేస్తామని దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా 1997 సంవత్సరంలో దేవుడు మమ్మలను ఆ నామకార్థ సంఘాల నుంచి విడిపించి బయటికి తీసుకుని వచ్చాడు. అప్పటి నుంచి మేము తెనాలికి ఆనుకొని పెదరావూరు అనే విలేజ్లో నిలబడి అక్కడ ప్రభు పని చేస్తూ ఆంధ్ర, తెలంగాణ, అప్పుడప్పుడు కర్ణాటక, చెన్నై ఆ ప్రాంతాల్లో, బెంగళూరు ప్రాంతాల్లో పనిచేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. పిల్లారా, నేను మీరు ఎవరు చూసినట్లేదు, అందరూ కొత్త వారిగా ఉన్నారు. నాకు సైలస్ ఒక్కడే తెలుసు. చాలా సంవత్సరాలుగా మరి యవన కాలం నుంచి సైలస్ బాగా తెలుసు. తర్వాత యశయ్య గారు మరి వారు లేరు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళలో కనబడుతున్న వాళ్ళలో మా సోదరుడు గిద్యోను పాడబడాడే, ఆయన సువార్త యాత్రకు వచ్చేవాడు, మాతో కలిసి ఉండేవాడు. ఈ దినం మిమ్మల్ని అందరూ చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లారా, స్నేహితులారా, గమనించండి, దైవ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకొని వాక్య ధ్యానం చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి 3 వచనాలు సహోదరులు గట్టిగా చదవగలిగే వాళ్ళు చదివి సహాయం చేయండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఉన్న తెస్సలోనికయ సంఘమునకు సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది, కృపయు సమాధానము మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి. తెస్సలోనికయ సంఘం, అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాశారని ఈ వ్రాతలను బట్టి పండితులు చెప్తూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాయలేదు, ఎవరో రాశారని కొందరు అభిప్రాయం. అయినా మనం పత్రికలలో సంఘముల యొక్క సత్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన స్థానిక సంఘాలు మనము ఎలాగున్నాం, భక్తి జీవితంలో, విశ్వాసములో, ప్రార్థనలో, పరిచర్యలో, దేవుని కొరకైన జీవితం మనం ఎలాగ జీవిస్తున్నాం అనేది మనం నేర్చుకోవాలి. మన భక్తి యాంత్రికంగా ఉండకూడదు, అంటే ఆచారంగా ఉండకూడదు. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా అనేది కాదు. కొంతైనా మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు మనం ఎలాగ జీవిస్తున్నాం, కుటుంబం కొరకు మనం ఎలా ఉపయోగపడుతున్నాం, సంఘములో మన జీవన విధానం ఎలాగున్నది కదండి. మన పత్రికలో చదువుకున్నప్పుడు పౌలు గారు చాలా విషయాలు ఈ మాట జ్ఞాపకం చేస్తారు. సంఘము అనే మాట ఇప్పుడు లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు, నామకార్థులు కూడా మా సంఘము గొప్ప, మా సంఘము గొప్ప, మా సంఘము గొప్ప చెప్పుకునే చాలా చూస్తాం. సంఘము అది ఆ మాట మనం ఆలోచన చేస్తే సంఘము అనేది అది దేవునిది అనేది బైబిల్లో తేడా చూస్తారు. ఒక మాట అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుల కార్య గ్రంథం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకొన్నాడు కదండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. సంఘము ఎవరికి మనుషులకు చెందింది కాదు, ఇది దేవునిదే అనే మాట తేటగా మనం గమనిస్తూ ఉన్నాం.
బైబిల్ గ్రంథంలో సంఘము అనే మాట చూస్తున్నప్పుడు దేవునికి సంబంధించిన సంఘానికి 3 పేర్లు ఉన్నాయి. మనం చదువుకుందామే, ఏమండి? చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో సంఘము అది ఎవరికి సంబంధించింది, అది ఎవరిది అని చదువుకున్నప్పుడు కొరింథీ పత్రిక 1:1 దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు అన్నాడు. వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయునది అన్నాడు. విన్నారన్న మాట? అక్కడ ఒక మాట ఉంది, సంఘము అంటే ఎలాగుండాలి? మనం దేవుని సంఘం అని చెప్పుకున్నామే, ఆ సంఘం ఎలా ఉండాలి? అక్కడ మాట చదువుకున్నాం. ఏమన్నాడు? 1:1 చదువుకున్నాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారు అన్నారు. స్థానిక సంఘములో కూడి వస్తున్న మనం ఆలోచన చేయాలి. సంఘములో పాపాత్ములు ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధులైన వారే ప్రభువును ఆరాధించేవారు కదండి. వారు పరిశుద్ధులు అన్నాడు. మరొక మాట చదువుకుందాం. రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో మరొక మాట చదువుకుందాం. రోమా పత్రిక, నా స్వరం కొంచెం పెద్దగా ఉంటుందండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకని కొడుకు వందనములు చేయుడి, ఒకని కొడుకు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు. ఏ సంఘములు? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చాలన్నా. ఏ సంఘం? సంఘానికి మరొక పేరు, అది దేవుని సంఘం అన్నారు. ఎందుకంటే దేవుడు సంపాదించాడు. ఇది క్రీస్తు సంఘం అన్నారు, అంటే క్రీస్తు సంపాదించాడు. ఎందుకంటే ఆయన సంఘమును స్థాపించడానికి మన కొరకే శిలువ వేయబడ్డాడు, రక్తము కార్చాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళి రాబోతున్న ప్రభు ఆయన సంఘము కొరకు రక్తం కార్చినవాడు కదండి. అది క్రీస్తు సంఘం అన్నాడు. సంఘం అంటే అది ఫలానైందనో లేక ఫలాని సంఘమనో కాదు, కానీ పిల్లరా దేవుని సంఘములో పరిశుద్ధులు ఉంటారు. రెండవది, వారు క్రీస్తుకు చెందిన వారై ఉంటారు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. మరొక మాట చదువుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 32వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 32వ వచనంలో గమనిద్దాం. మాట చూద్దాం రండి. ఏమన్నాడు చూడు. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకు కర్త గాని చాలు అల్లరికి కర్త. ఏ సంఘము? పరిశుద్ధుల సంఘము అన్నాడు. సంఘము అది దేవుడిది అయితే ఆ సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి? వారు దేవుని చెందినవారు, క్రీస్తుకు చెందినవారు కదండి. వారు పరిశుద్ధులైన వారుగా ఉండాలని బైబిల్లో ఆ మాటలు మనము చదువుకుంటా ఉన్నాం. తెస్సలోనికే సంఘం, ఈ సంఘంకు వచ్చిన సంగతుల వివరాలు, ఈ సంఘ స్థాపన అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ సంఘం ఎలాగా స్థాపించబడిందో అపోస్తలుల కార్య గ్రంథంలో 17వ అధ్యాయంలో చదువుకుంటామండి. అయితే వినండి, ఒక సంఘం అది స్థాపించబడాలన్నా, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలన్నా అనేక మంది పనిచేసేవారు ఉండాలనేది ఈ చరిత్ర ఆధారంగా మనము లేఖనాల్లో చూస్తాం. చూడండి, ఈ సంఘాన్ని కట్టడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో. మొదటి అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు చూడు. ఏమండి? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును తెస్సలోనికే సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు
శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. కృపయు సమాధానం మీకు కలుగునుగాక అన్నాడు. అమ్మా బాబు, ఒక సంఘం అది స్థాపించబడాలన్నా దాని సరిహద్దులు విశాలపరచాలన్నా సాధారణంగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం కదండి. ప్రభువా మా సంఘ సరిహద్దులు విశాలపరచండి, మా సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రార్థన చేస్తామే. కానీ ప్రయాసపడేవారే, పని చేసేవారేరి, ప్రయత్నం చేసేవారేరి కదండి. కనుక ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు, లేఖనాలు చూస్తున్నప్పుడు పని చేసేవారు కావాలి, పనివారు అవసరం. ఈ సంఘ స్థాపనల ఆరంభంలో మనం చూస్తే పౌలును, సిల్వాను, తిమోతియు ప్రయాసపడ్డారు అన్నారు. ఆ తర్వాత స్థానిక సంఘములో ఉన్నవారు కూడా ఏమండి, ఆ దినాల్లో మీరు పని చేస్తూ ఉండగా సంఘం స్థాపించబడింది. ఆ సంఘంలో పిల్లలు గమనించండి, పరిచర్య కొరకై నియమించబడిన వారు కొందరు బయటకు వచ్చారు. వారిలో యాసోను అని ఒక ఆయన మనం చూస్తాం. ఒక మాట చూడండి, అపోస్తలుల కార్యం గ్రంథంలో 17వ అధ్యాయం 6వ వచనం చూస్తారండి. 6వ వచనం, 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారికి కనబడనందున యాసోనును కొందరు సహోదరును ఆ పట్టణ అధికారులకు ఈడ్చుకొని పోయి భూలోకము తలకిందు చేసిన వీరు ఇక్కడి కూడా వచ్చిరన్నారు. 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం. అయితే సరే పిల్లరా గమనించండి, సంఘంలో పరిచర్య జరుగుతూ ఉండగా ఎంతమంది పనిచేశారండి? పౌలు బృందం ఉన్నారు. మరి ముఖ్యంగా విశేషంగా ఆయనతో ఎవరెత్తులేని పిల్లలు తిమోతి ఉన్నాడు, సిల్వాను ఉన్నాడు. సంఘం బలపడిన తర్వాత సంఘంలో పరిశుద్ధులకు పరిచయం చేయడానికి యాసోను అనే ఒక భక్తుడు సంఘంలో లేచాడు. ఆ తర్వాత అదే సంఘంలో మరొక మాట చూస్తాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 1-2 వచనాల్లో రండి చదువుకుందామట. అపోస్తలుల కార్యగ్రంథం 27వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ సంఘంలో సేవ కొరకై ప్రేరేపించబడిన వారు, సేవ కొరకు నడిపించబడిన వారు, పౌలు గారితో సహకారులుగా ఉన్న మరొక సహోదరుడు కనబడతాడు. చదువుకుందాం రండి. 27:1-2. మేము ఓడెక్కి నిర్ణయమైనప్పుడు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పడాలంలో శతాధిపతి అయిన యూలియన్ వారికి అప్పగించబడి ఆసియా దరివెంబడి ఉన్న పట్టణకు ప్రయాణం చేయబోవు ఎక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియలోను తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు కూడా మాతో ఉండెను అన్నాడు కదండి. సంఘములో పరిచర్య, పని చేసేవారు, ప్రార్థన చేసేవారు, పరిచర్య చేసేవారు, సహకారం ఇచ్చేవారు కదండి, సంప్రదింపులు చేసేవారు. పౌలు గారితో సహా ఎవరెత్తులే తిమోతి, సిల్వాను ఉండగా స్థానిక సంఘములో కూడా కొందరు ప్రేరేపించబడ్డారు. పని కొరగే పరిచర్య కొరగే రేపబడ్డారు. సంవత్సరాలు గతించిపోతున్నా మన సంఘాలు ఎట్లంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా కదండి. ఆచారంగా అన్నీ జరుగుతున్నాయి. వారకూడికలు ఉన్నాయి, బైబిల్ స్టడీ ఉంది, తేలకూడిక ఉంటుంది, సండే స్కూల్ ఉంటుంది, ఏమండి ఆదివారం ఆరాధన ఉంటుంది, ఏదో అవసరం బట్టి స్వార్థ కూడిక జరిపిస్తాం. ఇవన్నీ ఆచారంగా జరిగిపోతున్నాయి. కానీ నశించిపోతున్న ఆత్మల కొరకై, ఆత్మలో ప్రేరేపణ కలిగి దేవుని చేత ఉజ్జీవింపబడి నశించిపోతున్న ఆత్మ కొరకై స్వార్థ ప్రకటించేవారు, ఏమండి లోకములోనికి వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించి ఆత్మను రక్షించేవారు కరువైపోతున్న దినాలు, ప్రభు రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. సంఘాలకు పిల్లరా ఇది ఒక హెచ్చరిక, మనం ఆలోచన చేయాలి. మనము తెస్సలోనిక సంఘంలో సంఘ పరిచర్య జరుగుతుండగా ఆ స్థానిక సంఘంలో యాసోను అని ఒక భక్తుడు బయటకు వచ్చాడు. ఆయన కుటుంబ పరిస్థితులకు పరిచర్య చేసేవాడు. అరిస్తార్కు అని ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన సేవ చేయడానికి సమర్పించుకొని పౌరులంతా కలిసి సేవకు వెళ్ళిపోయిన వాడు. ఇలాంటి సంఘములు కూర్చిన సంగతులు నేడు మన సంఘాలలో కూడా అలా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘము
ఎన్ని మాట చెప్పాను? అది దేవుని సంఘం. రెండోది అది క్రీస్తు సంఘం. అది అర్థం కావట్లేదండి అమ్మా? అది చెప్పండి, మీరు చెప్పండి. పరిశుద్ధుల సంఘం. సంఘంలో 3 రకాల వారు ఉంటారట. ఒకరు దేవుని సంఘం, ఆ సంఘంలో వారు క్రీస్తు సంఘం, వారు పరిశుద్ధులు అనే మాట మనం చదువుకున్నాం కదండి. ఇలాంటి సంఘానికి దేవుడు అనుకొచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసండి. ఇక్కడే మనం చదువుకున్నాం. తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానము మీకు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి దేవుడిచ్చే ఆశీర్వాదం. ఏ సంఘం అయితే అది దేవునికి సంబంధించిన సంఘం అయితే, ఏ సంఘం అయితే అది పరిశుద్ధుల సంఘం అయితే, ఏ సంఘం అయితే అది క్రీస్తుకు చెందిన సంఘం అయితే, ఆ సంఘానికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? కృపయు సమాధానము కలుగును గాక అన్నాడు. ఎందుకంటే మన ప్రభువే ఆయన సమాధానకర్త కదని. ఆయన సమాధానకరుడు. లూకా సువార్తలో మనం చదువుకుంటాం. యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు రేపు 25 నుంచి స్టార్ట్ చేస్తారనుకుంటా. ఏమండి దీన్ని ఏమంటారంటే ఎండాకాలం వస్తేనేమో శిలువ శ్రమలు అంటున్నారు 40 రోజులు. ఈ రోజుల్లో ఏమండి క్రీస్తు ప్రభు పుట్టినరోజులని 30 రోజులు మైకులు గోల చేస్తున్నారు, స్టార్స్ ఎత్తుతున్నారు కదండి. మన ప్రభువునికి వచ్చి ఒక మాట ఏముందంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అన్నాడు కదండి. మనం చెప్పుకుంటే వచ్చేది కాదు, అనుభవంలో రావాలి. దేవుడిచ్చే సమాధానకారుడైన యేసు ప్రభువు వారు మన హృదయాలలో ఆయన సమాధానం ఇచ్చేవాడు. కృప సమాధానము మీకు కలుగునుగాక అన్నారు. అలాగైతే ఆ సంఘములో ఉన్న మనం, తెస్సలోనికీయుల సంఘములో ఉన్న వీరు, వారికి లోకానికి ఒక మోడల్ అసెంబ్లీ, ఒక మాదిరి సంఘముగా మనం చూస్తాం. ఆ సంఘంలో ఉన్న వీరి ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఎలాగ ఉన్నామో తేల్చుకుందాం. చదువుకుందాం రండి, దైవగ్రంథంలో చదువుకుందాం. తెస్సలోనికీయుల పత్రిక విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాడు అన్న ఆ పని మనం చదువుకుందాం. ఇక్కడ ఈ స్థానిక సంఘం తెస్సలోనికీయుల పత్రికలు 2 ఉన్నాయి కదండి. ఈ పత్రికల్లో మనం 2 పత్రికలు కలిసి చదువుకుంటా ఉంటే, అందులో సంఘములో ఉన్న పెద్దల, విశ్వాసుల, పరిచారకుల, యవనస్తుల, సహోదర సహోదరుల వారి జీవితం ఎలా ఉండాలో వీరి సంఘం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మొదటి మాట చూద్దాం చూడండి. మొదటి వచనమే, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికీయుల సంఘం అన్నారు. ఆ సంఘములో ఉన్నవారు ఒకప్పుడు లోకములో ఉన్నారు, ఒకప్పుడు పాపములో ఉన్నారు, ఒకప్పుడు దేవుని దూరంగా ఉన్నారు, ఇష్టానుసారంగా జీవించారు, నామకాతులుగా జీవించారు, విగ్రహాలుగా జీవించారు. కానీ ఒకనాడు దేవుని సువార్తను విని మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, గుణ మార్చుకొని రక్షింపబడిన వారై వాక్యానుసారం బాధ్యత పొందిన తర్వాత ప్రభువును ఆరాధిస్తూ ఉండగా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఎక్కడున్నారండి చెప్పండి. అక్కడ మాట ఏంటి? మీ సంఘాలు ఎవరికి మాటలు రావా? మూగోలా అమ్మ మాటలు రావా? మాట వచ్చా మీకు? పోట్లాడమంటే మాత్రం ఇక్కడ నుంచి పుట్టింటికి వినబడుతుంది కేక కదండి. అమ్మ అట్టానే ఏమైనా కాదండి. ఎందుకంటే మాకు అనుభవాలు ఎక్కువ. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఈ పరిచర్యలో ఉన్నాను కనుక మరి అనేక సంఘాలు, అన్ని సంఘాలతో నాకు అటువరకు సంబంధం ఉండేది. అన్ని సంఘాలు వెళ్ళేవారు, అన్ని సంఘాలు వాక్యం చెప్పేవారు. వారు దేవుని యందు ప్రభువైన క్రీస్తునందు ఉన్నవారు అంటే ఇప్పుడు ఎక్కడ లేరు? వారు లోకంలో లేరు, పాపములో లేరు, ఏమండి అవిశ్వాసం లేరు, అన్యాయస్తులు కాదు. వారు దేవుడితో సంబంధం కలిగిన వారు, క్రీస్తుకు సంబంధించిన వారు అన్నారు.
గమనించండి పిల్లారా, వారు దేవుని సంబంధులైతే, క్రీస్తు సంబంధులైతే వారి కలిగే భాగ్యం ఏమిటో మనం గమనిస్తే ఒక్క మాట, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ అనుభవం కలిగిన వారై ప్రభుత్వ సంబంధం కలిగిన వారిగా ఉంటారో, దేవుడిలో ఉంటారో, క్రీస్తులో ఉంటారో వారు దొరికే భాగ్యం మనం గమనిస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. సంఘానికి వస్తున్నావు, ఒకరు బాత్రూమ్ చూసుకున్నావేమో, ఒకరు రొట్టె ఇస్తున్నావేమో, క్రీస్తు యేసు లేకపోతే, దేవునిలో నీ జీవితం లేకపోతే, దేవునిలో నీ బ్రతుకు లేకపోతే, గమనించండి, క్రీస్తు యేసు అన్న వారికి శిక్షా విధి లేదు అన్నారు. కానీ యేసులో లేకపోతే నీకేముంది, నాకేముంది? మనకు శిక్ష ఉంది. క్రీస్తు దేవునిలో లేనివారు, క్రీస్తులో లేని వారికి శిక్ష ఉంది. మర్చిపోవద్దు పిల్లారా. బైబిల్ చర్చ చదువుకుంటే మనకు పాత మంది కాలంలో ఇస్తార ప్రజలు చాలా నేర్పుతారు మన పాఠాలు. అంటే వారు తండ్రి అయిన దేవుని యందును కుమారుడైన యేసు ప్రభువునందు ఉన్నవారు అన్నారు. అంటే దేవునిలో వారి జీవితం ఉంటే వారికి ఏముంది? ఏ శిక్ష లేదు అన్నాడు. మరొక మాట చూడండి, రండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లరా తండ్రి అయిన దేవుని యందు కుమారుడు యేసు ప్రభువు ఉన్నవారికి శిక్ష లేదు అన్నాడు. యూదా పత్రిక 1:1. యూదా పత్రిక, యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైన తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసు క్రీస్తునందు ఏం చేయబడి ఏముంది? యేసు క్రీస్తులో భద్రముంది, భద్రత ఉంది. లోకం మీదకి ఎన్ని విపత్తులే రావచ్చు, కానీ నమ్ముకున్నావా? నువ్వు దేవునిలో ఉన్నావా? నీకేముంది? మనకేముంది? భద్రత ఉంది అన్నాడు. మనకు భద్రత ఉంది, కాపుదల ఉంది. దేవునిలో ఉన్నవారికి దేవుని సహాయం ఉంది. పిల్లారా మర్చిపోవద్దండి, ఆయన నమ్ముకున్న వారికి, క్రీస్తు నందున్న వారికి భద్రత ఉంది అన్నాడు. మరొక మాట చదువుకుందాం రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు రాస్తూ, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన రాస్తూ, యేసు తండ్రి అయిన దేవుని యందును కుమారుడు యేసు ప్రభువునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు అన్నారు. క్రీస్తులో భద్రత ఉంది అన్నాడు. ఎఫెసీ 1:3 చెప్పాడు. ఏమన్నాడు? ఏమండి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడం అన్నాడు. దేవునిలో ఉన్నవారికి, క్రీస్తులో ఉన్నవారికి, ప్రభువులో ఉన్నవారికి పర సంబంధమైన, భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడని వాక్యంలో చూస్తాం. అంచేత ఈ సంఘము, తెస్సలోనికే సంఘములో ఉన్నవారు ఒక మోడల్ అసెంబ్లీ, ఒక మోడల్ మాదిరి సంఘం. వారు ఎలాగో జీవించారో భక్తిలో, నేడు మన సంఘాలు కూడా జీవించమని కోరి ఆ మాటలు పరిశుద్ధాత్మదేవుడి మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొదటి మాట, వారు తండ్రి అయిన దేవుని యందును కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారు అన్నారు. సంఘంలో ఉన్నావులే, దేవునిలో ఉన్నారా? కుమారుడు యేసు ప్రభువులో ఉన్నారా? మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అవును, ఆయనలో ఉన్నవారికి ఏముందని చెప్పుకున్నాం? శిక్ష లేదు. ఆయనలో ఉన్నవారికి భద్రత ఉంది. ఆ యేసయ్యలో తండ్రిలో ఉన్నవారికి ఆశీర్వాదం ఉందనే మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మరొక మాట, తెస్సలోనికే సంఘములో ఉన్నవారు. పిల్లారా గమనించండి, రండి, తెస్సలోనికే 1వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధాత్మ వలన గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి. మాదిరి కదండి పిల్లరా. ఈరోజు మన కుటుంబంలో, మన ఇంటి చుట్టూ వారిలో మన జీవిత సాక్ష్యం ఎలాగుంది?
ఏమండి మన గురించి ఏం చెప్పుకుంటున్నారు జనం? యేసుప్రభువు నమ్ముకొని ఎంతకాలమైంది? రక్షింపబడి ఎంతకాలమైంది? ఎంతకాలం నుంచి ఆరాధనలు చేస్తున్నావు? ఉందా సాక్ష్యం ఉందా? ఈ రోజుల్లో జీవిత సాక్ష్యం లేని వారు పాటలు పాడుతున్నారు, సాక్ష్యం లేని వారు బోధలు చేస్తున్నారు, సాక్ష్యం లేని వారు సంఘాల్లో ఏమండి వారు దేవుని పని చేస్తున్నారని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ సాక్ష్యము, జీవ సాక్ష్యం చాలా అవసరం. ప్రభు దగ్గర రావటమే కాదు, ఆయనలో ఉన్నవారు మాదిరి జీవితం కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, బైబిల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, పిల్లరా, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవురాలు ఎలాంటి భక్తితో కలిగి ఉండాలో, ఎలాంటి మాదిరి కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. పరపక్షమందు ఉండువాడు మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక ఉండునట్లు, సిగ్గుపడినట్లు. ఏమండి, నీకు నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. అయ్యా, అమ్మా, మా ప్రియమైన బిడ్డలారా, వృద్ధులారా, తల్లులారా, సహోదరులారా, ఆలోచించే మాదిరిగా వారు అనేకులు మాదిరిగా ఉన్నారు. ఎందులోనైనా పరపక్షమందుండు వాడు మనకు వచ్చి చెడు మాట ఏది చెప్పకుండా ఉన్నట్లుగా అన్నాడు కదండి. పల్లెటూరులో మరీ మనం చూస్తాం, ఒకరొకరు ఎంచుకుంటారు కదండి. ఎంత ఎంచుకోవాలంత ఎంచుకుంటారు. ఏమా ప్రార్థన పోతున్నావుగా, ఏయా ప్రార్థన పోతున్నావుగా, ఇదేంటి లేదండి, ఎంచుకుంటారు, ఒకరొకరు ఎంచుకుంటారు. నేను అప్పుడప్పుడు చిన్న వచనం పాడతాను. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము, లేచిరా రమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మల రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము, లేచిరా రమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. మాదిరి పరపక్షమందుండు వాడు ఎవడు నిన్ను ఏమనకుండా ఉండాలని ఇక్కడ మాట చదువుకుందాం. మరలా తీతు పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం, తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, పరపక్షమందు ఉండువాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పకుండా ఉన్నట్లు అన్నాడు. ఏమండి, ఉన్నారు లోకంలో, మన చుట్టే ఉన్నారు. మన 2 కళ్ళు అనేకులు చూస్తే ఎన్నో కళ్ళు మన చుట్టూ మనం చూస్తూ ఉంటాయి. మన పత్రికలు మన పౌలు గారు అన్నారు, మీరు అనేకులు చదువుకునే పత్రికలై ఉన్నారు అన్నాడు. మనం చదివేవారు చాలామంది ఉన్నారు. నేను ఎరుగుతాను చాలామందిని. సంఘంలో సేవ చేసేవారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, ఏమండి బోధనలు చేసేవారు ఉన్నారు, తల్లిదండ్రికి భోజనం పెట్టేవారు లేరు. సంఘాల్లో చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు, అత్తమామలు చూసేవారు లేరు, అయిన వాళ్ళు పలకించేవారు లేరు. ఎంత విచారకమైన సంగతి పిల్లారా. ఏది బుక్ నాలెడ్జ్ కదా కావాల్సిన, మనకు ప్రాక్టికల్ కావాలి కదండి. మనం ఏం చెప్తున్నామో అది చేయడం నేర్చుకోవాలి, ఏది చేస్తున్నామో అది లోకానికి మనం ప్రకటించాలి కదండి. మరొక మాట చదువుకుందాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ పత్రిక, మొదటి పత్రిక తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 4:12 బాబు, 4:12 దొరికిందా? ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, నీ ఎవరు బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకొనుము, కానీ మాటల్లోనూ
ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండండి అన్నాడు. సంగమా, పిల్లరా, స్నేహితులరా, మనం సంఘములో మాదిరి, లోకంలో మాదిరి, పరపక్షమందున్నవాడు ఎవడు మన మీద చెడు మాట చెప్పకుండా ఉన్నట్లుగా మన జీవితాలను నేను జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘములో ఎట్లుండాలి? మాదిరి కదండి. ఎందులో మాదిరి ఉండాలి? మన చదువు తమ్ముడు ఆ మాటలు ఎవరిని అడుగుతాడు? నీ ఎవరిని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అన్నాడు. మన మాట కదండి, మన ప్రేమ, మన విశ్వాసం, మన ప్రవర్తనలో కూడా నేర్పిస్తా ఉన్నాడు. సంఘములో మాదిరి మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. నోరు మంచి అయితే అమ్మారు చెప్పండి, కూర్చోండి. నోరు మంచిదైతే అమ్మ మీకు రాదా? సామెత రావా? నోరు మంచి అయితే ఊరంతా మంచి అన్నట్టు. మాదిరి లైఫ్. వారు తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న విశ్వాసం అనే మాట మనం చూసాం. రెండో మాట, వారు మాదిరి జీవితం కలిగిన వారు, లోకమంతటా మాదిరి కలిగిన వారు. మరి ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 5:10, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించున ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికగా మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారిని ధనిలను కొడుచున్నాము కదా అన్నాడు కదండి. మీరు యోబు యొక్క సహనమును చూచితిని కదా, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అన్నారు. యోబు యొక్క సహనము మీరు ఎరుగురు కదా. ఉందా? సహనం ఉందా? సహనం ఉందా? ఓర్పు ఉందా? ఇదిగో ఒకటి అనొద్దు, నాకు అనిపించుకోవద్దు అంటారు మన విశ్వాసులే. అంటారు లేదమ్మా? నువ్వు ఒకటి అనొద్దు, నాకు అనిపించుకోవద్దు అంటారు. అవునా? ఓర్పు, సహనం, అనేకులు మాదిరి జీవితం మనలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఒక మాట, అంటే చాలా మాటలు ఉన్నాయి. ఈ పత్రికను చదువుకుంటే ఎన్నో విషయాలు మనం ధ్యానం చేయొచ్చు. అందులో ఒక మాట, రండి మనం అపోస్తల కార్యం రండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 11వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. ఈ సంఘంలో వారు ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారో, ఎలాంటి మాదిరి కలిగి ఉన్నారో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు రాస్తూ ఆయన ఏం చెప్పాడు చూడండి. ఏమనండి? 11:8-9 వచనాలు. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘం వలన జీతము పుచ్చుకొని వారి ధనమును దొంగిల వాడైతిని, మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరైనా భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కొరింథీ పత్రికలో చదువుకున్నాం. పౌలు భక్తుడు, ఓ కొరింథీయులారా, ఓ సంఘస్థులారా, నేను మీ పక్షంగా నిలబడి మీకు వాక్యం ప్రకటిస్తున్నాను, ప్రార్థన చేస్తుండగా నేను అక్కర కలిగి ఉండగా మీరు నాకు సహాయం చేయలేదు, మీరు నాకు ఏ సహాయం చేయలేదు. మీకు భారముగా ఉండకూడదని నేను కూడా మీకేం చెప్పలేదు. కానీ నేను ఇతర సంఘం నుంచి జీతం పుచ్చుకున్న వాడైతిని. మాసిదోనియా సంఘం నుంచి సహోదరుడు వచ్చిన అక్కర తీర్చిరి అన్నారు. అంటే మాసిదోనియా సంఘస్థులు అంటే, మాసిదోనియాలో 3 ముఖ్యమైన సంఘాలు ఉన్నాయి. మీరు బైబిల్లో ఆఖరి పేజీ తిప్పితే అక్కడ మ్యాప్ కనబడుతుంది.
లావు అక్షరాలతో ఆ ప్రాంతం పేరు ఉంటుందండి, చిన్న అక్షరాలతో ఆ పట్టణాల పేరు ఉంటాయి. మాసిదోనియా సంఘంలో మొదటి సంఘం ఫిలిప్పీ సంఘం, రెండవ సంఘం తెస్సలోనికే సంఘం, మూడవ సంఘం బెరయా సంఘం. చూడండి, మీరు మ్యాప్ తిప్పి బైబిల్ వెనకాల ఆ మాటలు ఉంటాయి. పిల్లరా, స్నేహితులారా, మనం నేర్చుకుంటున్నాం. అంటే ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే దైవజనులు పోషించే సంఘం, దైవజనులు పోషించే సంఘం, ఇచ్చే సంఘం అన్నారు కదండి. దైవజనుడైన పౌలు గారు అంతకుముందు తెస్సలోనికే సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళాడు. ఆయన కొరింథీలో ఉండి సేవ చేస్తుండగా ఆయన అక్కర తీర్చిన వారు, ఆయన పరిచర్య చేసిన వారు ఎవరంటండి? ఎవరని చెప్పారు? నేను చెప్పే మాట అర్థమవుతున్నాయి అమ్మా? అమ్మా ఏంటో అన్నా? ఆహా, ఏ సంఘము? ఏ సంఘంలో? మాసిదోనియా సంఘముల వారు వచ్చి నక్కర తీర్చిరి అన్నారు. అంటే మాసిదోనియా సంఘం అంటే ఎవరెవరు? అక్కడ ఉన్నాయి చూడండి. ఫిలిప్పీ సంఘం వారు, తెస్సలోనికే సంఘం వారు, బెరయా సంఘం వారు, ముఖ్యంగా ఈ మూడు సంఘముల వారు దైవజనుల పోషణ నిమిత్తం భారం భరించిన వారు. సంఘపక్షముగా దేవుని సేవకులు పంపించి వారు కొత్త స్థలాల్లో సేవ చేస్తున్నప్పుడు, స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు వారి కొరకై వారి అక్కర్లేని వారై మాసిదోనియా సంఘముల వారు దైవజనులకు రెక్కలు తెచ్చి వారిని పోషించిన సంఘంగా చూస్తాం. ప్రతి స్థానిక సంఘం నానాటికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు దయచేసి గమనించండి పిల్లరా, సేవకులను పంపించే సంఘంగా ఉండాలి, సేవకులు పోషించే సంఘంగా ఉండాలి అన్నారు. సంవత్సరాలు గతించిపోతున్న అనేక సంఘాలని నెరుగుదును, ఒక్క సేవకుడు కూడా బయటకు వచ్చిన లేరు. మన ప్రాంతాల్లోనే లేరు, ప్రోత్సాహం లేదు, పనికి వెళ్ళేవారు లేరు. ఓ భక్తుడు అంటాడు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు, మీరైనా మీలో ఎవరైనా, మీరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా. పాడుకోవటానికే పాటలు ఉన్నాయి, వెళ్ళేవారు కావాలి. పిల్లారా, స్నేహితులారా, నా అనుభవం దాదాపుగా 30 సంవత్సరాల పైగా తెలంగాణ కొండలు లోయలన్నీ తిరిగి స్వార్థ ప్రకటించాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు లోయ ఈ ప్రాంతంలో పర్వతాలను తిరిగాం, లోయలోకి వెళ్ళాం, అడవి ప్రజల మధ్యకి వెళ్ళి స్వార్థ పడించాం. ఆకలి దప్పులు కలిగి ఉన్నాం, వారి భాష తెలియదు. ఏమండి, సైగలతో వారికి ప్రభువుకు వచ్చి ప్రకటించి అనేక మందిని ప్రభువులోకి నడిపించాం. ఇది మా అనుభవం. సంగమా, మర్చిపోబాకండి, ఇది మన బాధ్యత. మన ఎవరి బిడ్డలు ఉన్నారు, రేపండి, ప్రోత్సహించండి, పురికొల్పండి. ఈ నా చిన్న పరిచర్యలో నేను 20 సంవత్సరాలు బ్యాప్టిస్ట్ చర్చి రెవరెండ్ పాస్టర్గా పనిచేశాను. నామకార్థుల మధ్యలో ఉన్నారు. 97వ సంవత్సరం వచ్చి మన సహవాసంలో పరిచర్య కొనసాగిస్తూ ఇప్పటికి 11 మంది దైవజనులను ప్రిపేర్ చేసి సిద్ధం చేసి లోకంలోనికి పంపించడం జరిగింది. స్నేహితులారా, భారముగా ప్రార్థన చేసి వాక్యమును సరిగా సత్యమును బోధించి, ఈరోజు పరిస్థితులు చూస్తే లోకములో బోధంతో కూడిందంటే ఆశీర్వాదము, దీవెన, స్వస్థతతోనే సంఘాలు ఉన్నాయి. కానీ శిలువైన యేసు ప్రభువారిని ప్రకటించే నాదుడు లేరు, పాపములకు వచ్చి చెప్పేవారు లేరు, పరలోకముని చెప్పేవారు లేరు కదండి. ఉన్నారా? లేరండి. జనం పరిగెత్తిపోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అక్కడికి పోతే పిల్లలు పుడతారు,
ఇక్కడ పోతే రోగాలు పోతాయి, అక్కడ పోతే అప్పులు తీరుతాయి, ఇక్కడ పోతే ఇంకేం జరుగుద్ది. కానీ పరలోకంలోకి వచ్చి ఆత్మరక్షణ వచ్చి ఎవరు ఆలోచన చేయటం లేదండి. ఈ మాటలు వింటున్నప్పుడు నా హృదయంలో చాలా వేదన ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, పరలోకములో చేరను రండి, పరమానందము పొందను రండి. పరలోకములో చేరను రండి, పరమానందము పొందను రండి. పరలోకములో పాపము లేదుగా, పరలోకములో పాపము లేదుగా, నిరంతరము పరమానందమే, నిరంతరము పరమానందమే. పరలోకములో చేరను రండి, పరమానందము పొందను రండి. మా పిల్లరా, తెస్సలోనికే సంఘం 3 మాటలు జ్ఞాపకం చేశాను. మొదటి మాట ఏంది? వారు ఎక్కడున్నారండి? ఒకప్పుడు లోకంలో ఉన్నారు, కానీ యేసు ప్రభువును నమ్ముకొని సంఘంలో చేర్చబడిన తర్వాత వారు తండ్రి అయిన దేవుని యందును కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నారు అనే మాటలు మనం చదువుకున్నాం. రెండవ మాట, వారు మాదిరికర జీవితం. ఏమండి? పరపక్షమందు వాడు ఎవడు కూడా ఏ చెడ్డ మాట పడకూడదుగా వారి జీవితాలు సరి చేసుకున్నారు, వారి బతుకులు సరి చేసుకున్నారు, ప్రభు కొరకే పవిత్రంగా వారు జీవిస్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. మూడవ మాట, వారు దైవజనులను పంపించి పోషించేవారు. సంగమా, సంఘానికి ఉన్న బాధ్యతలో ఒక బాధ్యత ఏంటంటే దేవుని సేవకులు సిద్ధపరిచి వారి లోకంలోనికి పంపించాలి కదండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం చదువుతారా? అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం మొదటి వచనంలో, పిల్లరా, అంత్యోకయ సంఘంలో అనేక మంది భక్తులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ప్రభువును ఆరాధిస్తూ ఉండగా ఏం జరిగింది చూడండి. అక్కడ 13వ అధ్యాయంలో ఏం జరిగింది? అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, సిమియోను, శరతుతాధిపతి హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉంటిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని వారి ప్రత్యేకవచ్చని వారితో చెప్పెను అన్నారు. సంఘములో ఉండవలసిన మరొక బాధ్యత, దైవజనులు సిద్ధపరచి లోకంలోకి పంపించాలి. అనేక నశించిపోతున్న ఆత్మల కొరకై ఎవరిని రక్షించడానికి అనేక మందిని యవన బిడ్డలను రాపాలన్నది దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. వారు మాదిరి జీవితం, వారు సేవకులు పోషించే జీవితం. ఆ సంఘములో ఉన్న అనేక సత్యాలు ఉన్నాయి. రండి, ఒక మాట మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 15వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఎడతెగక ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? సంగమా, మర్చిపోబాకండి. కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే స్థానిక సంఘములో పెద్దలు, యవనస్తులు, వృద్ధులు ఏం చేయాలి? ప్రార్థన చేయండి అన్నాడు. ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయమన్నాడు. ఎట్లా ప్రార్థన చేయాలా? ఎట్లా చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, రోమపత్రిక 12:12లో మరొక మాట, రోమపత్రిక 12:12 శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండిరి. అయ్యా, రోమపత్రిక 12:12 చదవండి. పరిశుద్ధుల ఏమన్నాడు?
ఆ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచునుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించే వారితో సంతోషించండి. ఏడ్చు వారితో ఏడవండి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండు. హెచ్చువాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు ఆసక్తులు. 12 అండి, అదేనా? 12 రోమపత్రిక 12 ఏమన్నాడు? ప్రార్థన యందు ఎట్లుండాలా? పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు అందరి ప్రార్థన వినడు కదండి. మనం అందరూ ప్రార్థన చేస్తారు, చాలామంది అంటే ప్రతి ఒక్కరు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు అందరి ప్రార్థన వినడు. అవునా? దేవుడు అందరి ప్రార్థన వినడు. ఎందుకని? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభువారు కాలంలో ఓ గుడ్డివాడు బాగుపడిన తర్వాత మతస్థులందరూ అడుగుతున్నారు, దేవుడు పాపుల మనవి ఆలకింపలని ఎరుగుతాము. అయ్యా బాబు, అమ్మ ప్రార్థన చేయండి సంగమా, మీ కొరకు, మీ బిడ్డ కొరకు, మీ కుటుంబాల క్షేమ కొరకు, సంఘ క్షేమ కొరకు, భూలోక బత్తడి కొరకు మీరు పట్టుదలకి ప్రార్థన చేయండి. కానీ ఆ ప్రార్థన దేవుడు వినాలంటే ఏమండి? పాపుల మనవి దేవుడు ఆలకింపని ఎరుగుదమన్నాడు. హృదయంలో పాపం ఉంచుకొని లోకంలో పాపం జరిగిస్తూ అప్పుడప్పుడు దేవుడు తండ్రి యేసు ప్రభువా నీకు వందనాలంటే దేవుడు వారి ప్రార్థన వినాడు కదండి. మరి ఎవరి ప్రార్థన వింటాడు? ఎలాంటి వారి ప్రార్థన వింటాడు? ఎవడైనాను దేవుని భక్తులై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వారి ప్రార్థన విను. నెంబర్ 1 ఎవరి ప్రార్థన వింటారు? ఎలాంటి ప్రార్థన? ఎవడైనా దేవుని భక్తులై ఉంటే వారి ప్రార్థన వింటాడు. 34వ కీర్తన 6వ వచనంలో మరొక మాట చదువుకుందాం. ఏమంటారు చూడండి, 34వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుల ప్రార్థన యెహోవా ఆలకించును అన్నాడు. అతని శ్రమలన్నిటిలోంచి రక్షించను అన్నాడు. 17వ వచనం అక్కడే 34:17, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అన్నాడు. వారి శ్రమల నుంచి అవును. ఆ సంఘం అది మాదిరి సంఘం అని మనం నేర్చుకున్నాం. ఆ సంఘము ఏమండి ఎలాంటిదో నేర్చుకున్నాం. వారు దేవుని యందు కుమారుని యేసు ప్రభువునందు ఉన్నవారు. రెండవది, వారు ఏం చేశారు? వారు మాదిరి కలిగిన వారు. మూడవది, వారు సేవకులను పోషించేవారు. నాలుగవది మనం ఏం చెప్పుకున్నాం? వారు సాక్ష్యము కలిగిన వారు, లేక ప్రార్థన చేస్తున్నవారు అని. ఆఖరికి ఒక మాట చెప్పుకుందాం రండి పిల్లరా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను అన్నాడు. అంటే అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. ఈ సంఘము అది దేవుని పని చేసే సంఘం, వారు సువార్త ప్రకటించే సంఘం కదండి. దేవుడు అప్పగించిన పని, మనం చేయవలసిన పని, మనం లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి కదండి. మైకులో చెప్పుకోవడం కాదు. మార్కు 16:16లో మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మకపోతే శిక్ష విధింపబడును అన్నాడు. ఇది మైకులో చెప్పుకునేదే కాదు, ప్రాక్టికల్ ఉండాలి కదండి. మనం వెళ్ళాలి, లోకంలోకి వెళ్ళాలి, అనేకులకు మన పత్రికలు ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి.
దేవుని ప్రేమను వారికి ప్రకటించాలి. యేసెవరో మనం చెప్పాలి కదండి. అనేక మందిలో ఈ దినాల్లో అభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు అది ఎస్సీల దేవుడే కానీ అమెరికా దేవుడే కానీ ఆయన మనకు దేవుడు కాదు అని చెప్పేవారు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట తేటగా రాయబడిందండి. ఏ వ్యక్తి అయినా పాపం నుంచి విడిపించబడి పాతాలను తప్పించుకొని పరలోకము చేరాలంటే యేసు ప్రభుగాక వేరొక మార్గం లేదండి. వేరొక మార్గం లేదండి. మన ప్రేమించినవాడు, మన కొరకై శిలువలో ప్రాణం పెట్టినవాడు, రక్తము కార్చినవాడు, చనిపోయి సమాజాన్ని తీర్చిన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు నమ్ముకుంటారో వారికి పాపక్షమాపణ, ఆత్మరక్షణ దొరుకుతుంది. అంచేత పిల్లరా, తెస్సలోనికే సంఘం వారు ప్రభువుని నమ్ముకొని సంఘ సహవాసంలో కొనసాగుతుండగా వారు లోకానికి ఒక మాదిరి జీవితం కలిగి ఉన్నారు. నెంబర్ 1, వారు ఎలాంటి వారు? తండ్రి అయిన దేవుని యందును కుమారుడైన యేసు ప్రభువునందు ఉన్న జీవితం కలిగిన వారు. వారు మాదిరిగా జీవించిన వారు, దైవజనులు పంపించేవారు, దైవజనులు పోషించేవారు అనే మాట. వారు ప్రార్థన చేసేవారు, వారు లోకానికి సువార్తను ప్రకటించేవారు. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఎట్లున్నాం? అమ్మా, అయ్యా, నువ్వు నమ్ముకొని ఎంతకాలమైంది? ఒక్క ఆత్మని దేవుని కొరకు సంపాదించావా? ఒక్కరికైనా సువార్త చెప్పావా? ఏమండి, ఎవరైనా ప్రభువుకి నడిపించావా? నీ ఇంట్లో వారినైనా తీసుకొచ్చావా? రేపు దేవుడు నిన్ను అడగబోతున్నాడు. ప్రభు రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు, మధ్యాకాశంలో 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుండగా, విడబడిన వారు భూలోకంలో సమానం వహిస్తుండగా, అక్కడ బహుమానాలు పొందుకున్నప్పుడు నువ్వు సిగ్గుపడవలసి వచ్చిందనే మాట జ్ఞాపకం చేసుకో. భారము కలిగి, బాధ్యత కలిగి. స్నేహితులారా, ప్రభువారు నేను రక్షించేది ఎందుకు అంటే నీదో ప్రార్థనకు వచ్చిపోవడం కాదు, కానీ నీకు నాకు మనకు బాధ్యత ఉంది. మన లోకానికి ఒక మాదిరి జీవితం మోడల్గా ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, భక్తితో కలిగి ఉండాలి, సేవకులు పోషించాలి, దేవుని పని కొరకై ఇవ్వాలి. ఏమండి, లోకంలోనికి వెళ్ళి స్వార్థను ప్రకటించాలి. అలా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయగాక. థ్యాంక్ యూ. నిండా వందనాలు. పిల్లరా, తల ఉంచుదాం. ప్రార్థన చేయబోతున్నానండి. ప్రార్థన చేయబోతున్నాను. ఇన్ని మాటలు విన్న తర్వాత నువ్వు దేవుని నమ్ముకొని ఎంతకాలమైందో కానీ నీ మనస్సాక్షిని అడుగు. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? కుటుంబ జీవితం ఎలాగుంది? సంఘంలోని పరిస్థితి ఎలాగుంది? లోకంలో ఎట్లున్నావు? దేవుని కొరకై నీ జీవితం ఎలాగుంది? ప్రార్థన చేయబోతున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక తీర్మానానికి రండి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నీ మందిరానికి వస్తున్నాను, కానీ ఒక ఆత్మనైనా నీ కొరకు సంపాదించలేకపోయాను. నీకు ఇవ్వాల్సిన భాగం నేను ఇవ్వలేకపోతున్నాను. పని చేయలేకపోతున్నాను, పరిచయం చేయలేకపోతున్నాను. నన్ను బలపరచండి నాయన. సంఘములో పెద్దలతో కలిసి, దైవజనులతో కలిసి నేను కూడా నా మటుకు నేను ప్రయాసపడటానికి నన్ను బలపరచండి. దేవుని సహాయం కొరకై వేడుకోండి. ప్రభు రాబోతున్నాడు. పరిస్థితులు బాగులేవు. దేవుడు నేను పిలవకముందు, ప్రభు రాకముందు దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశ కలిగితే ఒక చిన్న తీర్మానం చేసుకొని వెళ్ళి, మా యవ్వన బిడ్డలారా, ఇంకా మీరు యేసు ప్రభు నమ్ముకోలేదా? మారుమనసు పొందలేదా? రక్షింపబడలేదా? నామకార్థంగానే వచ్చిపోతున్నావా? ఈ రాత్రి ప్రభు వస్తే నీ పరిస్థితి ఏమిటి? చిన్న మాట ప్రార్థన చేయి. ప్రభువా, నేను పాపని క్షమించమని పెడుకో. ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. విశ్వాసి, నీ బాధ్యత ఎరిగి తెస్సలోనికే సంఘం వలె నువ్వు ఒక మాదిరి జీవితం కలిగి, ప్రార్థన జీవితం కలిగి, పరిచర్య కలిగి, సువార్త కలిగి, లోకంలో దేవునికి ఇష్టమైన జీవితం జీవించి దీవించబడాలని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ ప్రభువానికి స్తోత్రాలు తెలుస్తున్నాను. నీ మాటలు అందించబడ్డాయి, వ్యర్థముగా పోవద్దు నాయన. అందరి హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయండి. సంఘము నానాటికి క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి.
భారము బాధ్యత వహించి నీ పని చేస్తున్న పెద్దలున్నారు, వారి కుటుంబాలు దీవించండి. సహకారులు ఉన్నారు, ఆ బిడ్డ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. స్థానిక సంఘంలో కూడి వస్తున్న ప్రతి విశ్వాసిని బట్టి, వారి బిడ్డలు బట్టి, వారి కుటుంబాలను బట్టి మీ స్తోత్రాలు దీవించండి. ఉద్యోగమా దీవించండి, వ్యాపారమా దీవించండి, వ్యవసాయమా దీవించండి. చదువుకుంటున్నారా, చేతి పని చేస్తున్నారా, ప్రతి ఒక్కరి కృపను జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. బాధ్యత ఎరిగిన వారై ప్రభువా, నీ కొరకు ప్రయాసపడి కష్టపడి నీ పని చేసి దీవించబడినట్లుగా సహాయం ఇచ్చేయమని సంఘమంతా నిండారుగా దీవించి మీరే మహిమగంత ప్రభావం పొందండి. సాయంత్రం పరిచర్య కొరకే మనం బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్.